నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు అదిరెట్టి రుచులు విత్ పిచ్చెక్కించే పీతల పులుసు. స్టార్ట్ చేద్దామా మరి? ఈ పీతల పులుసు పిచ్చెక్కిచ్చేస్తుంది నిజంగానే, అంత టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఒక 7-8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఇక్కడ వాటర్ మరుగుతుంది, ఇక్కడ ఆయిల్ మగ్గుతుంది. దీంట్లో ఆయిల్లో ఏం చేద్దామంటే పొడి మసాలాలు వేద్దాం. ఈ లోపు మన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చూడండి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పౌడర్, ఇవన్నీ మన గ్రీన్స్, అండ్ ఇది గసగసాల పొడి, అండ్ ఎండు కొబ్బరి, ఇది గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు. దట్స్ ఆల్. అండ్ ఇంకా మీరు చూడాల్సినవి కాజు అండ్ తర్బూజా గింజలు, అండ్ ఒక 3 టమాటాలు ఇందులో వేసేస్తున్నాను. అండ్ మీడియం సైజ్ ఆనియన్స్ 2, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. అండ్ 7-8 కాజు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తర్బూజా గింజలు కూడా వేసేస్తున్నాను. అది అలా ఉడుకుతుంటుంది. ఇందులో మనం పోపు వేసుకుందాం. నేను కొంచెం షాజీరా వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్, అండ్ 1/8 టీ స్పూన్ కసూరి మేతి వేసాను అంతే. అండ్ ఇందులో 1.5 kg పీతలు డైరెక్ట్ ఫ్రై చేస్తున్నాను. 1.5 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోనే వేసేస్తున్నాను. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు. బస్ అక్కడ ఇది ఉడుకుతూ ఉంటుంది, ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి. పీతలు వేయించడం ఎందుకంటేనండి, కుర్మాలో, గ్రేవీలో, పులుసులో ఏదైనా అవ్వచ్చు. పీతలు వేయించడం వల్ల వాటికి ఉండే ఆడ్ స్మెల్ అనేది పోతుంది. అండ్ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనమాట అట్లా వేగుతుంటే. అది కూడా ఎందులో వేగుతుంది మనకి? అల్లం వెల్లుల్లిలో, ఆయిల్లో, అండ్ లైట్గా మసాలాలు వేసినాం అందులో. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాం. సో దీన్ని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఉడికొచ్చిన తర్వాత, మసలు వచ్చిన తర్వాత ఒక 7-8 మినిట్స్ ఉడకనిద్దాం. అండ్ అప్పటిదాకా ఇది మీడియం ఫ్లేమ్లో ఇట్లాగా వేగుతూ ఉడుకుతూనే ఉంటుంది, అట్లనే ఉండనిద్దాం. ఇది 6-7 మినిట్స్ నుంచి ఉడికింది, నేను బంద్ చేస్తున్నా. అండ్ ఇది 6-7 మినిట్స్ నుంచి మంచిగా దాని పచ్చివాసన పోయేటట్టు పసుపు, అల్లం వెల్లుల్లిలో వేగుతుంది. ఇది 2 టీ స్పూన్స్ ఫుల్ ఉప్పు, కారం కూడా వేసేస్తున్నాను సో దట్ ఆయిల్లో కారం మగ్గుద్ది. కారం 4 టీ స్పూన్స్. సో దీన్ని మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఇంక ఇప్పుడు దీని సంగతి చూద్దాం. ఈ నీళ్ళు పారబోయకండి, మనకి గ్రేవీలో వాటర్ వేయాల్సి వస్తే ఇదే వాటర్ వేస్తాం మనం. దీనికి పొట్టు తీసేయాలి మనం. అండ్ దీనికి ఈ ఎండు కొబ్బరి, ఈ గసగసాల పొడి 2 కలిపి మొత్తం పేస్ట్ చేసుకొని వద్దాము. పేస్ట్లో ఈ వాటర్ యూస్ చేయండి మిక్స్ చేసేటప్పుడు. చూసారా ఎన్ని నీళ్ళు ఉడుతున్నాయి ఇందులో. మనం మెంతి కూర కూడా వేసేస్తున్నాము సో దట్ మంచిగా వేగుతుంది. మన ఉల్లికాడలు కూడా వేసేస్తున్నాను. లెట్ ఇట్ ఫ్రై విత్ ద ఆయిల్. చక్కగా కలపండి, మీడియం ఫ్లేమ్, మూత. ఆల్రెడీ 7-8 మినిట్స్ నుంచి ఉడుకుతుంది ఇది. ఇంకొక 2-3 మినిట్స్ మోర్. మన పేస్ట్ ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యి దానిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడే ఆయిల్ బయటకు వస్తుంది చూసారా. ఇలాగే మనకు కావాల్సింది. మెంతి కూర స్మెల్ గుబాళిస్తుంది. ఇప్పుడు నేను మనం నూరి పెట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసేస్తాను. మన వాటర్ కన్సిస్టెన్సీని ఇప్పుడు డిసైడ్ చేయండి. మనం వార్చిన వాటర్ ఇది, ఏది వేస్ట్ చేసేదే లేదు. నాకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ పోస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ చాలు నాకు. హైలో పెట్టాను. ఈ టైంలో ఒక్కసారి ఉప్పు చూడండి. సూపర్, కొంచెం పడుతుంది ఉప్పు. సో ఇందులో నేను ఈ కర్డ్ వేస్తున్నాను. చిల్లీ క్యాన్ ఇది, అందాజా ఇది 75 ml ఆఫ్ కర్డ్. ఇది చపాతి, పుల్కా, రైస్ అన్నిట్లోకి అదిరిపోతుంది. అండ్ దీన్ని ఇప్పుడు మసలు వచ్చింది, మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. పెట్టి మూత పెట్టేస్తున్నాను. అండ్ ఇది మంచిగా ఉడుకుతుంది. ఇందులో నేను ధనియాల జీలకర్ర పొడి ఒక 1.5 టీ స్పూన్ వేస్తున్నా. అండ్ మన పచ్చిమిర్చి. పీతల పులుసు అంటే పులుసు లాగా ఉంది చూసారా. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మళ్ళీ. లెట్ ఇట్ బాయిల్ ఫర్ 5 more minutes. ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ ఉడకబెడితే ఈ షెల్ లోపల నుంచి ఆ పీత కూడా మంచిగా ఉడుకుతుంది, చాలా టేస్ట్ వస్తుంది. వావ్. గరం మసాలా వేస్తున్నా లాస్ట్కి. అండ్ దెన్ మన కొత్తిమీర కలుపుదాం ఇంకోసారి. అండ్ ఉప్పు చూడాలని ఉందా మీకు? అదరహో. సో బంద్ చేస్తున్నా. ఇంకా పీతల కూర తినను అన్న వాళ్ళకి ఇది పెట్టండి. పీతల కూర మాత్రమే తింటాను ఇంకా అని స్టార్ట్ చేస్తారు. సో అదిరిపోయే పీతల పులుసు రెడీ. మీరు మాత్రం చూస్తూనే ఉండండి. డోంట్ ఫర్గెట్ టు ట్రై దిస్ రెసిపీ. చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఉండనా మరి?
మరో అద్భుతమైన రెసిపీతో మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ దూసుకొచ్చేస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం. హలో 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 అలా ఊరికే వెళ్ళిపోకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక రెసిపీ వస్తే మీకు నోటిఫికేషన్ రావాలి కదా మరి. బాయ్ బాయ్.